రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీకాళహస్తి క్షేత్రం గిరి ప్రదక్షిణ మార్గానికి ఆయన వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. పుణ్యక్షేత్రాలు, దేవాలయాల మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రజలు భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం. అది దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్ల నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్లే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం.